మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో భారీ స్థిరాస్తి మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి బ్యాంకులను మోసం చేస్తూ ఏకంగా 4,11,00,000 రూపాయల రుణాలు పొందిన ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా మోసం బయటపడింది. అసలు భూముల యజమానుల పేర్లతో నకిలీ సేల్ డీడ్లు, జీపీఏలు, అలాగే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పత్రాలు, ఎంఓడి తదితర నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నకిలీ స్థిరాస్తి పత్రాలు, డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్లు, ఇతర కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మేరకు మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ లో మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భూముల కొనుగోలు, విక్రయాలు లేదా బ్యాంక్ రుణాల సమయంలో పత్రాల ప్రామాణికతను సంబంధిత అధికారులతో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని డీసీపీ ప్రజలకు సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. స్టేట్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు నకిలీ బ్యాంకు లోన్లకు సంబంధించినటువంటి ఒక ముఠాను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కనుక ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా బుర్ర మహేష్, తర్వాత అదేవిధంగా వేణుగోపాల్, వల్లభనేని శ్రీనివాసరావు, వీళ్ళు ముగ్గురు కూడా 2019 ప్రాంతంలో 18 ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు లేదా చిన్న చిన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు. ఈ చేసుకునే క్రమంలో వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఇతను భువనపల్లికి చెందిన వ్యక్తి. ఇతను ఈ లోన్ ప్రాసెస్ చేస్తుంటాడు. ఈ లోన్ ప్రాసెస్ చేసే క్రమంలో అతనికి దాంట్లో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్, అదేవిధంగా లోన్ను మంజూరు చేసే అధికారులతోటి సాన్నిహిత్యము పెరుగుతుంది. సో దాంతో చిన్న చిన్నగా ఫస్ట్ టైం ఎవరికన్నా ఆ లోన్కు అర్హత లేకున్నా దానికి సంబంధించినటువంటి వేరే ఇతరత్ర డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసి లోన్లు మంజూరు చేసేయడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఎప్పుడైతే అది అలవాటు అవుతుందో అసలు లోన్ను మనమే తీసుకోవచ్చు కదా, దీని పేరు మీద ఏదైతే మనము డాక్యుమెంట్స్ అరేంజ్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ మన సొంతంగానే అరేంజ్ చేసి లోన్లు తీసుకోవచ్చు అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఆ వచ్చిన క్రమంలోనే నాకు వల్లభనేని శ్రీనివాసరావుకు పరిచయం అవుతాడు. వల్లభనేని శ్రీనివాసరావుకు బుర్ర మహేష్ అనే అతను ఇక్కడ కీసర ఏరియాలో రియల్ ఎస్టేట్ చేస్తున్న క్రమంలో ఈ మహేష్ పరిచయం ఉంటాడు. సో ఈ ముగ్గురు కలిసేసి ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు చేస్తారు. ఎవరైతే అంతకుముందు ఈ వేణుగోపాల్కి ఐడియా ఉన్నదో ఆ లోన్లు ఇచ్చే ఏజెన్సీస్ వాళ్ళ దాంట్లో ఈ ఏజెంట్లు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళతోటి మాట్లాడుకొని లేని ప్రాపర్టీస్కు అసలు ఫిజికల్గా భౌతికంగా ఆ ప్రాపర్టీస్ అనేటటువంటివి ఉండవు, లేకున్నా సరే దాని పేరు మీద ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, దాన్ని రిజిస్టర్ చేపిస్తారు. ఆ రిజిస్టర్ చేపిస్తారు. దాంతోపాటు ఈ లోకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ ఇంటికి ఒక బిల్డింగ్కు పర్మిషన్ తీసుకున్నట్టు కూడా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఈ రెండు డాక్యుమెంట్లు పెట్టేసి ఎవరైతే బ్యాంకు ఏజెన్సీ అతను వీళ్ళకి కోఆపరేట్ చేస్తారో అతని దగ్గర ఇచ్చేసి దాని పేరు మీద ఒక కొత్త ప్రాపర్టీని పర్చేజ్ చేసిన విధంగా లోన్ మంజూరు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళ ఎంబో ఏంటంటే ఇట్లా చేస్తారా, వచ్చిన డబ్బులతో ఏంటంటే మళ్ళీ ఇంకేదో వ్యాపారాలు చేసి దాంట్లో డబ్బులు సంపాదించి ఇవి లోన్లు కట్టుకుంటాము అనేటటువంటిది ప్రధానమైన ఆలోచన వీళ్ళది. తర్వాత దాంతోపాటే నెమ్మదిగా ఏం జరుగుతుందంటే ఆ తీసుకున్న డబ్బులు సద్వినియోగం చేయకపోవడము, అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెట్టుకోవడంతో వ్యాపారాలు సరిగా జరగక ఇబ్బంది అవుతుంటుంది. సో మళ్ళీ ఫర్దర్గా కూడా మళ్ళీ లోన్లు క్రియేట్ చేసి ఇంకో వేరే వాళ్ళు ఎవరైతే ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళు వాళ్ళ దగ్గరకు పోయిన ప్రతి ఒక్కరికి ఇదే చెప్తారు. ఎవరైతే వాళ్ళకి పరిచయం ఉన్నారో పరిచయం ఉన్న వ్యక్తులకు మీకు ఎవరికన్నా ఆర్థిక ఇబ్బంది ఉన్న వ్యక్తులు ఉంటే తీసుకురండి, మేము తక్కువ వడ్డీకి ఇంట్రెస్ట్ ఇప్పిస్తాము. సో వాళ్ళ పేరు మీద మేము లోన్ ఇప్పిస్తాము, మేము కమిషన్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దాంట్లో మా షేర్ ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించి మేము ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ వెళ్తాము, మీరు మీ షేర్ తీసుకుంటే తీసుకోవచ్చు అని కొన్ని చోట్ల చెప్తారు. కొన్ని చోట్లనేమో అమాయకంగా ఉన్నటువంటి పబ్లిక్ను కూడా మభ్య పెడతారు. మీకు ఏమైనా మాకు ఈ లోన్ ప్రాసెస్ చేస్తే మీకు 4 లక్షలు 5 లక్షలు కమిషన్ ఇస్తాము, దాని తర్వాత మీ ప్రాపర్టీ మీ పేరు మీదనే ఉంటుంది, లోన్ మేము కట్టుకుంటాము. దాంతో పబ్లిక్ కూడా ఏంటంటే ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి నమ్ముతారు. సరే నాకైతే 5 లక్షలు వస్తున్నాయి, రేపు ఏదైనా లోన్ అడిట్ అయినా కానీ ప్రాపర్టీ నా పేరు మీద ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతానులే అన్న నమ్మకంతో వీళ్ళ మాయలో పడి దానికి ఒప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు సో ఇప్పటి వరకు కూడా దాదాపు 30 వరకు లోన్లు పొందినట్టు తెలుస్తున్నది. మొత్తం అమౌంట్ 10-12 కోట్ల వరకు కూడా లోన్ తీసుకున్నట్టుగా ఉన్నది. సో యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఏదైతే బుర్ర మహేష్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆయన కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఆయన సిస్టరు, ఆయన బ్రదర్ ఇన్లా వీళ్ళ పేరు మీద సంబంధించి 4,11,00,000 లోను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి
ఈ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ల సిబ్బంది కానీ అదేవిధంగా ఈ బ్యాంక్ ఏజెన్సీలు కానీ వీళ్ళతో పాటు కొల్యూడ్ అయినట్టుగా గమనించడం జరిగింది. సో ఇప్పటి వరకు మేము దీంట్లో సుమారు 29 మంది నిందితులకు దీనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు 8 మందిని మేము రిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే వల్లభనేని శ్రీనివాసరావు, మహేష్, వేణు, అదేవిధంగా మహేష్ భార్య మంజుల, అదేవిధంగా బ్యాంకుకు సంబంధించినటువంటి ఏజెంట్లుగా పనిచేసిన ప్రధానంగా దీంట్లో పిరమిల్ బ్యాంకుకు సంబంధించి ఏజెంట్గా పనిచేసిన శ్రీశైలం, అదేవిధంగా కెన్ఫిన్ హోమ్స్కి సంబంధించి ఏజెంట్గా పనిచేసిన దినేష్, దీంతోపాటు డాక్యుమెంట్ రైటర్గా నాగరాజు, తర్వాత దీంట్లో సాక్షి సంతకం చేసినటువంటి దేవనాక భరత్ అనేటటువంటి 8 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి కార్యకలాపాల్లో మీరు ఏ రకంగా పాల్పంచుకున్నా సరే మీరు కూడా డైరెక్ట్గా ఈ అఫెన్స్ తోటి కనెక్ట్ అవుతారు. తప్పనిసరిగా మీరు ఇందులో నిందితులుగా చేర్చబడతారు. ఇప్పుడు మీకు ఏదో వాళ్ళు మభ్యపెట్టేసి 5 లక్షల కమిషన్ ఇస్తాం, మేము లోన్ కడతాం అని చెప్పినంత మాత్రాన రేపు దాంట్లో మీకు సంబంధం లేని విషయము, మీకు సంబంధం లేని ప్రాపర్టీ కాబట్టి ఆటోమేటిక్గా మీరు కూడా దాంట్లో కొల్యూడ్ అయినట్టుగానే లీగల్గా పరిగణించబడుతుంది. మీరు కూడా నిందితులుగానే ఉంటారు. దాంతోపాటు ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో సాక్షి సంతకానికి ముందుకు వస్తారో తప్పనిసరిగా మీరు ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ పరంగా సాక్షి సంతకానికి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోండి. ఆ ఒరిజినల్ ప్రాపర్టీ ఫిజికల్గా ఉందా లేదా, ఎవరికైతే మీరు ఆ ట్రాన్సాక్షన్కి వెళ్తున్నారో వాళ్ళు నమ్మకమైన వ్యక్తులైనా కాదా. మీకు తెలియని వ్యక్తులు ఉంటే 100% అవాయిడ్ చేయండి. ఇటువంటి ట్రాన్సాక్షన్లో మీకు సంబంధికులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే ఆ ట్రాన్సాక్షన్లకు సాక్షి సంతకాలుగా వెళ్ళాలి. అదర్వైజ్ ఇటువంటి అఫెన్స్లకు జరిగినప్పుడు గుర్తించబడినప్పుడు మీరు కూడా దాంట్లో నేరస్తులుగా పరిగణించబడి రిమాండ్ చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఈ అన్ని దాంట్లలో కూడా సబ్ రిజిస్టారు అప్పుడు కీసర పరిధిలో జరిగినటువంటి దాంట్లో రెహమాన్ అనేటటువంటి SRO ఉన్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వారిని కూడా దీంట్లో నిందితుడిగా చేర్చడం జరిగింది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. అదేవిధంగా ఇతరతర డాక్యుమెంట్ రైటర్లు కానీ విట్నెస్లకు సంబంధించిన వారి గురించి కానీ ఇంకా తీసుకుంటున్నాము. ఈ ప్రస్తుతానికి బ్యాంక్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా మేము దీంట్లో పిరమిల్ బ్యాంకు, కెన్ఫిన్ హోమ్స్, యూనియన్ బ్యాంకు, LIC, యూనియన్ బ్యాంకు వీటికి సంబంధించిన ఈ లోన్లు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. ఈ ఏజెంట్లతో పాటు ఇంకా ఇతరత్ర బ్యాంక్ సిబ్బంది దీంట్లో కొల్యూడ్ అయ్యారు అనేటటువంటి దాని గురించి కూడా ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. దీంట్లో ఫర్దర్గా కూడా మళ్ళీ వచ్చిన అమౌంట్ అంతా కూడా ఎవరెవరి అకౌంట్లకు షేర్ చేయబడింది దానికి సంబంధించి కూడా ఈ నిందితులను మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది జరుగుతుంది. దీంట్లో ఈ కేసును విజయవంతంగా ఏసీపీ జవహర్ నగర్ గారి ఆధ్వర్యంలో కీసర ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా DI, ఇతర SIలు మంచి వర్క్ చేసి దీన్ని ఈ దర్యాప్తును చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ పబ్లిక్ కూడా మరొకసారి రిక్వెస్ట్, ఇటువంటి సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ జోలికి, సస్పీషియస్ యాక్టివిటీస్ జోలికి దయచేసి వెళ్ళొద్దు. అదర్వైజ్ భవిష్యత్తులో మీరు కూడా ఇబ్బంది పడతారు.